హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను బటర్ఫ్లై హ్యాండ్స్ ఎలా తీసుకోవాలి ఏంటనేది చూపిస్తున్నాను, చూసేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనం ముందుగా డ్రెస్కి ఎలా హ్యాండ్స్ కట్ చేసుకుంటామో అలా అయితే కట్ చేసుకోవాలి. నాకు ఆమ్ రౌండ్ వచ్చేసి డౌన్ పార్ట్ 5.5 అయితే ఉందండి. ఇలా 5.5కి మనము కొలత తీసుకోవాలి. అండ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంది, 4.5. నేనైతే 5 ఇంచెస్ అయితే పెట్టాను. మనకి ఇక్కడ చూడండి, చంక దగ్గర నేను 5.5 అయితే తీసుకున్నాను కదా. 5.5లో మనకు సగభాగం చేస్తే ఎంత వస్తుంది? 2 ముక్కాలు అయితే వస్తుందండి. అందులో నేను ఇక్కడ చంక భాగం దగ్గర నుంచి 2 ఇంచెస్ వదులుకున్నాను. అలాగే హ్యాండ్స్ అనేది మనం ఇక్కడ చూడండి, నేను గుర్తు అనేది పెట్టాను కదా, డాట్ చేశాను కదా, అక్కడ నుంచి ఇటు 3 ఇంచెస్ అటు 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఈ 3 ఇంచెస్ లోపే మనము ఫిల్స్ అనేటివి, బటర్ఫ్లై హ్యాండ్స్ ఫిల్స్ అనేటివి రావాలి. చూడండి ఒకసారి మీకు క్లియర్గా ఇక్కడ చూడండి, సెంటర్ పాయింట్ నుంచి 4.5 అటు 4.5 9 ఇంచెస్ అయితే ఉందండి నాకు మొత్తం లూజ్ వచ్చేసి. ఇలా మనము స్ట్రైట్గా తీసుకొని ఇప్పుడు చూడండి, పైన 3 ఇంచెస్ తీసాం కదా, ఇక్కడ 3 ఇంచెస్ ఇలా తీసుకొని మనం ఇలా స్ట్రైట్గా ఇలా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనకు బటర్ఫ్లై హ్యాండ్ అనేది ఇలా రౌండ్ షేప్ అయితే వస్తుంది కదా, అందుకని చెప్పి ఒక 1/2 ఇంచ్ ఇలా లోతుగా ఇలా రౌండ్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను టేప్తో కొలిచి కూడా మీకు చూపిస్తున్నాను ఎలా పెట్టుకోవాలనేది. మీకు లాంగ్ కావాలంటే లాంగ్గా పెట్టుకోవచ్చు, లేకపోతే హ్యాండ్ దగ్గరికే కావాలి అనుకుంటే హ్యాండ్ దగ్గరికే పెట్టుకోవచ్చు. నేనైతే తక్కువగానే పెడుతున్నానండి, ఎక్కువైతే పెట్టడం లేదు. చూడండి, ఇప్పుడు నాకు 16 ఇంచెస్ అయితే వచ్చింది. 16 ఇంచెస్ ఇలా ఈ లెంత్ అయితే 16 ఇంచెస్ వచ్చింది. కాకపోతే నేను మరీ అంత లాంగ్ వద్దనుకుంటున్నానండి, ఒక 2 ఇంచెస్ అయితే తగ్గిస్తున్నాను. ఇలా కొలుచుకోవాలి. చూడండి, వీడియోని అయితే స్కిప్ చేయకండి, స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూసారంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు నాకు అక్కడ 16 ఇంచెస్ వచ్చింది కదా, ఇప్పుడు మీకు మెయిన్ క్లాత్ కూడా వేసుకొని చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి 3 ఇంచెస్ అయితే వచ్చింది కదా, ఇక్కడ కింద 4.5 అయితే వచ్చింది. ఆ 4.5 నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఇంకా లెంత్ వచ్చేసి నేను తగ్గించుకున్నానండి, ఒక 2-3 ఇంచెస్ అయితే తగ్గించుకుందాం అనుకున్నాను. నాకు 16 ఇంచెస్ వచ్చింది కదా, నేను ఒక 2 ఇంచెస్ తగ్గించుకొని నాకు చాలా లాంగ్ అయితే వద్దనుకున్నానండి, అందుకని 14 ఇంచెస్ అయితే పెడుతున్నాను. అలాగే ఇక్కడ చూడండి, పైన మనకు 3 ఇంచెస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ 3.5 అయితే పెట్టుకున్నాను. ఇక్కడ కింద మనకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఉంది కదా, అందులో సగభాగం అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను. చూడండి, మనకు ఆమ్ రౌండ్ ఎలా వస్తుంది, 6 ఇంచెస్ ఉంది. ఆ 6 ఇంచెస్ ఇక్కడ తీసుకున్నాను నేను. ఇలా మొత్తం క్రాస్గా అనేది మనం లైన్ డ్రా చేసుకోవాలి, డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను.
క్లాత్ అనేది మనము వెడల్పుగా తీసుకున్నాం కదా 6 ఇంచెస్, అటువైపుగా ఇలా మనం చిన్న హోల్, ఒక పావించు హోల్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ చాలా కావాలనుకుంటే నాకు ఒక కామెంట్ అయితే చేయండి. మీకు ఏ వీడియోస్ కావాలన్నా నేను మీకు టైం తీసుకొని మరీ పెడతాను. చూడండి, ఇలా హోల్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, మొత్తం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత 2 హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ వేసుకున్నాను. ఇప్పుడు నేను లేస్ అనేది వేసుకుంటున్నాను. మన చాయిస్ అండి, లేస్ మనకు నచ్చినది అయితే వేసుకోవచ్చు. చాలామంది పూసల లేసు పొడవుగా 1 ఇంచ్ 1/2 ఇంచ్ అయితే ఉంటుంది కదా, ఆ లేస్ అయితే పెట్టుకుంటున్నారు. నేను ఆల్రెడీ ఆ లేసు పెట్టాను కూడా. కాకపోతే అవి చాలా సాగుతుంది అంటారు కదా, అలా మోచేతుల దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పి నేను ఆ లేస్ అయితే తీసుకోలేదండి. ఇలా సింపుల్గా ఉన్న లేస్ అయితే తీసుకున్నాను. నాకు ఈ ఇంక్ బ్లూ కలర్కి సిల్వర్ కలర్ లేస్ అయితే సెట్ అవుతుందని చెప్పి ఈ లేస్ తీసుకున్నాను. ఇలా 2 హ్యాండ్స్కి లేస్ అనేది అతికించుకోవాలి. ఇప్పుడు చూడండి, మన సైడ్కి చిన్న చిన్న ఫిల్స్ అయితే పెట్టుకోవాలి. నాకు అలవాటేనండి హ్యాండ్తో పెట్టడం ఫిల్స్ అయితే. కాకపోతే మన ఇష్టము. మీకు ఒకవేళ ఇలా పెట్టుకోవడం రాలేదనుకుంటే పెద్ద సూది అనేది ఉంటుంది కదా, ఆ సూది కానీ చిన్న పుల్ల కానీ అలాంటి వాటితో ఫిల్స్ అనేటివి చిన్న చిన్నగా పెట్టుకోవచ్చు. ఫిల్స్ కూడా మీ చాయిస్, చిన్నగా అయినా పెట్టుకోవచ్చు, పెద్దగా అయినా పెట్టుకోవచ్చు. చూడండి, నేను ఎలా పెడుతున్నానో ఇలా అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఫిల్స్ మన వైపుకు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పైనుంచి అటువైపుకి అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం అయితే ఇబ్బందిగా ఉంటుంది, కాకపోతే నిదానంగా స్టిచ్ వేసుకుంటూ ఫిల్స్ ఇప్పుడు అటువైపుకి రివర్స్ వైపుకి అయితే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఫిల్స్ పెట్టడం అయిపోయాక దీనిని లైనింగ్ క్లాత్ హ్యాండ్స్ అయితే తీసుకున్నాను కదా, లైనింగ్ క్లాత్కి నేను మెయిన్ క్లాత్ హ్యాండ్స్ అయితే అతికించలేదండి. ఎందుకంటే చిన్న పాపే, ఆ లైనింగ్ క్లాత్ కూడా కనిపించదు, కానీ లోపల ఒక హ్యాండ్ ఉండాలని చెప్పి అయితే పెట్టాను. ఇప్పుడు చూడండి, ఈ హ్యాండ్ని మనము ఇలా 1 కానీ 2 ఇంచ్ కానీ నేను ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా హోల్ చేసుకొని చిన్నగా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను.
ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్కి ఫిల్స్ ఎలా పెట్టాలి ఏంటనేది చూపిస్తున్నాను చూడండి. చూడండి, మనము ఒక గుర్తు అనేది పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా మనము ఫిల్స్ పెట్టిన దానిని యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఎక్స్ట్రా క్లాత్ వచ్చిందంటే మనం ఈ ఫిల్స్ పెట్టిన క్లాత్ కూడా ఇక్కడ డాట్ అనేది పెట్టుకున్నాం కదా, ఆ డాట్ అండ్ హ్యాండ్ లైనింగ్ క్లాత్ హ్యాండ్ డాట్ రెండింటిని ఒక దగ్గరికి వచ్చేలా చూసుకొని ఇలా ఇక్కడ కూడా చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకుంటూ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. చూడండి, మీరు వీడియోని అయితే స్కిప్ చేయకండి, స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. ఇప్పుడు చూడండి, ఈ ఫిల్స్ దగ్గరికి ఇలా పెట్టేసిన తర్వాత క్లాత్ అయితే మనకు పైన ఎక్స్ట్రా క్లాత్ అనేది వస్తుంది కదా, ఆ క్లాత్ని నేను పైన డ్రా చేసిన హ్యాండ్కి డ్రా చేశాను కదా 3 ఇంచెస్ వరకు అని, అక్కడ కరెక్ట్గా సెంటర్ పాయింట్ వచ్చేటట్టుగా ఫిల్స్ పెట్టుకొని స్టిచ్ అని వేసుకోవాలి. చూడండి, అదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా చూడండి, ఒక 3 ఫిల్స్ పెట్టేసరికి మనకు అడ్జస్ట్మెంట్ అయింది. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మనకు హ్యాండ్ అనేది ఫినిషింగ్ అంతా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి హ్యాండ్ ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ధనలక్ష్మి వ్లాగ్స్ ఫాలో అవ్వండి.